వెల్కమ్ టు రాజనీతి. భారతదేశంలో మెట్రో సిటీస్లో ఇప్పుడున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ సమస్య. రోడ్డు ఎక్కామంటే ఏ టైంకి వెళ్తామో కూడా తెలియదు. అంటే పీక్ టైమ్స్లో, పీక్ అవర్స్లో ఆఫీసులు వెళ్ళే టైంలో కానీ, ఆఫీసుల నుంచి వచ్చే టైంలో కానీ అయితే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. బెంగళూరులో అయితే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. అంటే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు, వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగటం, అంటే కార్లు, ఈ మధ్యకాలంలో కార్లు విపరీతం కొనేస్తున్నారు. ఉద్యోగులు చిన్న అంటే ఒక మోస్తరు ఉద్యోగులు కూడా కార్లు కొంటున్నారు. కార్లతో రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్, రోడ్లు దానికి తగ్గట్టుగా ఉండవు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అయితే దాని మూలంగా దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద నగరాలు ఏం లేవు, అంత దారుణమైన ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. కానీ విజయవాడ నగరంలో మాత్రం అడ్డదిడ్డమైన ట్రాఫిక్ సెన్స్ లేని వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే దీని గురించి హైకోర్టు కూడా కామెంట్ చేసింది. ఆ హైకోర్టు కామెంట్ల నేపథ్యంలోనే నేను ఇప్పుడు ఈ విషయం చెప్తా ఉన్నా. విజయవాడలో చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ జనాలకి ట్రాఫిక్ సెన్స్ అసలు ఉండదు. ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించరు. రోడ్డుకు రైట్ సైడ్లో డ్రైవ్ చేయాలి, ఎదురు రాకూడదు, ఇలాంటి విషయాల్లో ఇలాంటి విషయాలను పట్టించుకోరు. జనరల్గా బయట వాళ్ళు విజయవాడ గురించి ఏమనుకుంటారంటే ఇది కల్చర్డ్ సిటీ, ఇక్కడ పీపుల్ అంతా కూడా చాలా కల్చర్డ్ పీపుల్ అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఎవరికి కూడా ట్రాఫిక్ కల్చర్ తెలియదు. నేను చాలా సిటీస్ చూశాను, చాలా టౌన్లు కూడా చూశాను. విజయవాడలాగా అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవాళ్ళు ఎక్కడ కనపడలే నాకు. ఇక్కడ రూల్స్ ప్రకారం బండి నడపాలంటేనే చాలా కష్టం. రూల్స్ లేకుండా అడ్డదిడ్డంగా నడపడం ఈజీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం రైట్ సైడ్ వెళ్తుంటాం రోడ్డు మీద, ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చేస్తాడు, కరెక్ట్గా ఎదురుగా వచ్చేస్తాడు. పైగా మనం తప్పు చేసినట్టు మన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అంటే ఆడికి తెలియదు ఆడు తప్పు చేస్తున్నాడు, తప్పు డ్రైవ్ చేస్తున్నాడని అర్థం కాదనుకుంటా. వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసుల మీద ఉంది. జంక్షన్ల దగ్గర అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎవరి దారి వాళ్ళదే, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. పోలీసులు ఏమో చోద్యం చూస్తూ ఉంటారు. ఒక్కోసారి రోడ్డు మీద వాహనాలన్నీ ఆగిపోయి ఉంటాయి. వీళ్ళేమో చాలా కూల్గా ఉంటారు, అసలు ఏం ఫీల్ కారు, అసలు టెన్షన్గా ఉండదు. పైగా మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సిగ్నల్స్ని ఎవరో పట్టించుకోరు అనుకుంటా, అందుకనే మైక్లో కూడా చెప్తూ ఉంటారు. మైక్లో చెప్తా ఉన్నా కానీ ఎవరి దారి వాడిదే. ఈ మైక్లో చెప్పే సిస్టమ్ నేను ఇక్కడే చూసా. ఇక టూ వీలర్స్ వాళ్ళు అయితే ట్రిపుల్ రైడింగ్స్ ఇక్కడ సర్వసాధారణం. హెల్మెట్లు అయితే ఎవరో పెట్టుకోరు. హెల్మెట్లు పెట్టుకోవాలని కోర్టులు పదే మొత్తుకుంటున్నా, జరిమానాలు వేయాలని చెప్తున్నా కానీ పోలీసులకు అది పట్టదనుకుంటా. మన హైదరాబాద్లో చూస్తే హెల్మెట్ లేకుండా వెనక్కి కూర్చున్న టూ వీలర్ మీద వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడింగ్ చేసిన, సిగ్నల్ జంప్ అయినా కూడా ఫోటో తీస్తారు వాళ్ళు. సింపుల్గా చలానా ఇంటికి వస్తాయి. ₹1000 1350 ఫైన్ పడుతుంది. సో దాంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అంత స్ట్రిక్ట్గా ఉండబట్టే అక్కడ ట్రాఫిక్ అంత కంట్రోల్డ్గా ఉంటుంది. అక్కడున్న జనాభాకి, అక్కడున్న ట్రాఫిక్కి ఇంత అనార్గనైజ్డ్గా ఉంటే, విజయవాడలో ఉన్నట్టు అనార్గనైజ్డ్గా ఉంటే అసలు ఎప్పుడో గందరగోళం అయిపోయేది. హైకోర్టు కూడా అదే మాట్లాడింది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు ఈ ట్రాఫిక్ విషయంలో విజయవాడలో ట్రాఫిక్ మీద, విజయవాడలో మోటార్ వాహన చట్టంలో నిబంధనలను అమలు చేయట్లేదని న్యాయవాది ఒక ఆయన, తాండవ యోగేష్ అని ఆయన ఒక పిల్లు వేశాడు హైకోర్టులో, ఏపీ హైకోర్టులో. ఈ సందర్భంగా ధర్మాసనం చాలా కామెంట్లు చేసింది విజయవాడ ట్రాఫిక్ మీద. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు చాలా ఉదాసీనంగా ఉంటారు, ట్రాఫిక్ చాలా అనార్గనైజ్డ్గా ఉంటుంది, సిస్టమ్స్ ఉండవు అని చెప్పి కామెంట్ చేశారు. అలాగే తెలంగాణను కంపేర్ చేశారు కూడా. ఆంధ్ర నుంచి ఫ్రీగా వెళ్ళిపోతారు, బోర్డర్ దగ్గర జగ్గైపేట దాటిన తర్వాత సీట్ బెల్ట్లు పెట్టుకుంటారు, అప్పుడు దాకా సీట్ బెల్ట్లు పెట్టుకోరు ఆంధ్రాలో అని చెప్పి కామెంట్ చేశారంటే ఆ పోలీసులు ఆ సీరియస్నెస్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ టింటెడ్ గ్లాసెస్, విండోస్కి, కార్ విండోస్ గ్లాసెస్కి బ్లాక్ ఫిల్మ్లు ఉంటాయి ఆంధ్రాలో, తెలంగాణలో ఉండవు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పును అక్కడ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని ప్రతివాడు బ్లాక్ ఫిల్మ్ వాడతాడు. ఇంకా అసలు టూ వీలర్ల విన్యాసాలు అయితే చెప్పలేము. ఇక్కడ చూద్దామన్నా ఒకరో హెల్మెట్ పెట్టుకోరు. పోలీసులు కూడా చూస్తూ వెళ్ళిపోతారు, ఇదేదో సర్వసాధారణమైన విషయం అన్నట్టుగా వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. అదేదో సినిమా ఉంది కదా భరత్ అనే, ఆ సినిమాలో వేసినట్టు ఒక్కొక్కరికి 10,000 15,000 జరిమానాలు వేస్తే తప్పితే ఇక్కడ ట్రాఫిక్ని బాగు చేయలేరు. హైకోర్టు కూడా అదే కామెంట్ చేసింది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకి ఖచ్చితంగా చలానాలు వేయండి. చలానాలు చెల్లించిన వాళ్ళకే మంచినీళ్ళ కనెక్షను, కరెంట్ కనెక్షన్లు తీసేయండి అని కూడా కామెంట్ చేశారంటే సీరియస్నెస్ని అర్థం చేసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.